సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఖమ్మం నగరంలో ఎటు చూసినా కూడా హృదయ విదారకరమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందరూ కూడా కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. అందరూ కూడా ఫుడ్ తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నారు, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ఫుడ్ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఖమ్మం నగరంలో ఈ విధంగా ముప్పుకు గురైనటువంటి కాలనీలో ఈ విధంగా అందరికీ కూడా ఫుడ్ పెడుతున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ విధంగా వచ్చి వారందరూ కూడా స్వచ్ఛందంగా ఫుడ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ చూడవచ్చు. కొంతమందితో వీరితో మాట్లాడదాం. అంటే చాలా మంది ఇదే విధంగా వేల మంది కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. తినడానికి వండుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తాగడానికి కూడా నీళ్ళు లేవు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి మేమున్నామంటూ కొంతమంది ముందుకు వచ్చి వారికి ఫుడ్ పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్న వారితో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, ఏంటి మీరు ఎందుకు ఈ విధంగా స్వచ్ఛందంగా చేయాలనిపించింది? స్వచ్ఛందంగా అంటే వీళ్ళందరినీ చూసి ఈ రకమైన ఫ్లడ్ రావడంతో ఒక్కొక్కరికి ఇంట్లో నీళ్లు లేక, రైస్ లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ చూసి మేము స్వచ్ఛందంగా వీళ్ళకి ఈ రకంగా మా తోచింది సాయం చేయాలని వచ్చేసాం. ఎంతమందికి పెడుతున్నారు? మీరు దగ్గర 1000 మందికి ఏర్పాటు చేశారు. 1000 మందికి ఏర్పాటు చేశారు. మీరు ఏం చేస్తుంటారు? మాది రియల్ ఎస్టేట్ అండి, ఆధార్ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని. వారి తరఫున రాణి గారు మేము అంతా కలిసి చేస్తాం. అంటే ఈ రోజే చేయాలనుకుంటారా, లేదంటే నిన్న చేసాము, ఈ రోజు చేసాము, రేపు కూడా వీలైతే చేద్దామని అనుకుంటున్నాం. సో మీరు కూడా అంటే స్వచ్ఛందంగా మీలాగా మరికొంతమంది వ్యాపారస్తులు, బిల్డర్స్, అలాగే వారు డబ్బున్న వారు దాతలు ముందుకు రావాలని మీరు మీ వైపు నుంచి ఒక కాలే ఉన్నాయి. మేము కూడా అదే కోరుకుంటున్నామండి. మేము చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా వాళ్ళు కూడా సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. సో అప్పటి వరకు అందరూ కూడా ఎంతో కుటుంబాలన్నీ కూడా వారి రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ, రోజువారీ పనులు చేసుకుంటూ వారి ఇంట్లోనే ఎంతో హుందాగా, ఎంతో సంతోషంగా బతికినటువంటి వారందరూ కూడా ఇలా వరద తీసుకొచ్చినటువంటి ముంపుతో ఒక్కసారిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చాలా మంది చిన్న చిన్న చంటి బిడ్డలతో, అంటే వారందరూ కూడా రోజువారీ జీవితాన్ని ఎంతో వారికి ఉన్న దాంట్లో, నిరుపేదలైనా మధ్యతరగతి ప్రజలైనా వారికి ఉన్న దాంట్లో ఎంతో సంతోషంగా వారి జీవనం సాగించారు. ఇలా చూడొచ్చు, చిన్న పిల్లలతో ఇక్కడ నెలల పిల్లలతో ఈ విధంగా తల్లులు వచ్చి వారికి పిల్లలకు ఆహారం అందించడానికి ఇలా క్యూ లైన్ లో నిల్చుకొని ఫుడ్ని తీసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా మీరు చెప్పండి, ఏ రోజైనా ఊహించారా ఇలా భోజనం కోసం క్యూ లైన్ లో నిలబడాల్సి? ఈ విధంగా అవుతుంది, ఇంత నష్టం జరిగింది, ఇంత వరద వస్తుంది అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము. ఈ రోజు ఈ భోజనం కోసం కూడా అసలు ఎంత ఇబ్బందిగా కారణంగా చిన్న చిన్న పిల్లలతో ఇల్లు వాకిలి కట్టు బట్టలతో వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబం కూడా బయట రోడ్డు మీదే ఉన్నాం కానీ మంచినీళ్ళకైనా, ఆహారం, ఆస్తి నష్టం ఏ విధంగా బంగారం కానీ డబ్బులు కానీ ఆస్తి పరంగా అయితే చాలా నష్టం జరిగిందండి. గవర్నమెంట్ వారు ఎవరైనా మన కాలనీని గుర్తించి సహాయం అందించగలరని మనవి చేస్తున్నాను. అంతే, ఇక మా బాధలు అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మీరు ఇట్లా చిన్నపిల్లలతో వచ్చారు కదా, ఎప్పుడైనా ఇలా ఫుడ్ కోసం మీరు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడతారని ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు సార్. ఇక పిల్లలు మరి ఏం చేయాలి, 2 రోజులు రైతు మార్కెట్లో ఉన్నాం, ఏం చేయం. ఇక పిల్లల కోసం ఆకలి అంటే వండుకునే పరిస్థితి లేదు. ఇక పిల్లల కోసం ఇలా చిన్న చిన్న పిల్లల కోసం, అంటే వారికి రోజువారీ వారికి ఇష్టంగా ఉండేటువంటి వారి అవసరాలకు తగ్గట్టుగా చేసుకునేటువంటి జీవనం ఒక్కసారిగా ఇబ్బంది పడింది. మీరందరూ కూడా భోజనం కోసం ఇలా రోడ్డు మీదకి రావాల్సినటువంటి దుస్థితి రావడం అనేది నిజంగా బాధాకరం అని వీరందరూ కూడా చెప్తున్నారు. ఏంటమ్మా మీరు, మీ వారు ఏం చేస్తుంటారు, మీరు ఏం చేస్తుంటారు? ఇక్కడ కిరాకి వచ్చినాం, 1 నెల అవుతుంది. బట్టలు, టీవీ అన్ని ఖరాబ్ కొట్టకపోయినా, ఒక జాతర బట్టలు కూడా లేవండి. ఇప్పుడు మీరు ఇంట్లో వండుకునే దానికి కూడా ఏం లేవా వస్తువులు? ఏం లేదు సార్, అన్ని పోయినాయి. బట్టలు కూడా పోయినాయి, అన్ని చెద్దలన్నీ బయట వేసినాం. మొత్తం ఖరాబ్ అయిపోయింది, అన్ని పారేసినాం. కొత్తగా తెచ్చుకొని వండుకొని తినాలి. మళ్ళీ మీరు వంటలు వండుకోవడానికి, వస్తువులన్నీ సమకూర్చుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎన్ని రోజులు పట్టే? చాలా 10 రోజులు పట్టిద్దండి. ఒక మనిషి చేయలేదు. అప్పుడు దాకా ఎవరో ఒకరు ప్రభుత్వమో లేకపోతే కొంతమంది స్వచ్ఛందంగా వచ్చేవారు
వారు పెట్టే ఫుడ్ మీద ఆధారపడాల్సిందేనా? అంతే. ఇప్పుడు ఆ ఫుడ్ తప్ప తోట మీద ఉంటున్నాయి కదా. పంపేది తప్ప మనం అంతేగా. సొంతంగా తెచ్చుకోం. 10 రోజులు అయితే కంపల్సరీ వండుకొని తినలేము ఇక ఇలా వస్తుంది, ఇలాంటి పరిస్థితి వస్తుంది. అనుకోలే అసలు ఇదే ఫస్ట్ రావటం వచ్చింది ఇప్పుడు ఇట్లా ఇంతగానో వస్తుందని అన్నాడు అనుకోలే ఎప్పుడు బాధ వచ్చింది అనిపించట్లేదా? ఏడుపు ఒకటే తక్కువ అంతే ఏం చేద్దాం మా సామాన్లు అయిపోయింది అంతే ఇక అన్ని కొట్టుకోపోయింది. కూలరు అన్ని పోయింది ఒక్కసారి తలుచుకుంటే 2 రోజులు 3 రోజులు ముందుటున్న మీ పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఊహించుకుంటే ఎలా అనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. చూస్తాను, బ్రతికించుకోవడమే ఇక. అసలు అంత ఘోరంగా ఉన్నాయి. అసలు కష్టపడి రైట్. ఇదే విధంగా చాలా మంది కూడా ఇలా ఎన్నో అవస్థలు పడుతున్నారు ఫుడ్ కోసం. ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరో ఒకరు పట్టెడు అన్నం పెడతారా అనేటువంటి ఎదురు చూసేటువంటి సిచ్యువేషన్ రావడం అనేది నిజంగా చాలా బాధాకరం. అప్పటి వరకు వారికి ఉన్న దాంట్లో వారు సంపాదించినటువంటి సంపాదనలో ఎంతో ఆనందంగా గడుపుతున్నటువంటి ఇలా కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. తిరిగి వారు సొంతంగా వారి ఇంట్లో వంట వండుకోవడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుందని వాపోతున్నారు. అప్పటి వరకు ఆ వేళకు మధ్యాహ్నం, ఉదయం, రాత్రి ఆ సమయానికి ఎవరు అన్నం తీసుకొస్తారా, ఎవరు అన్నం పెడతారా అంటూ ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఆహార ప్యాకెట్లను అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల వారు కూడా ఎక్కడికక్కడ ఆ కాలనీలో వచ్చి ఈ విధంగా కూడా ఫుడ్ని పెట్టేటువంటి పరిస్థితి. సో మీరు కూడా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా నిరాశ్రయులైనటువంటి ఈ బాధితులకు, వరద బాధితులకు అండగా ఉండండి. మీకు తోచినటువంటి సాయాన్ని చేయండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కదిలి రండి. మీ చేతనైనటువంటి సాయాన్ని చేసి ఇలా నిరాశ్రయులుగా మారినటువంటి వేల మందికి అండగా నిలబడండి. ఇదే సుమన్ టీవీ కోరుకుంటుంది. కెమెరామెన్ సాయితో విజయ్, సుమన్ టీవీ, ఖమ్మం నగరం నుంచి.